హాయ్ ఫ్రెండ్స్, మన బిర్యానీ ఎలా ఉందో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెనెటిక్ గర్ల్స్. మా స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా రెడీ చేస్తామో చూడండి. నేను మా చెల్లె కలిసి అయితే చికెన్ బిర్యానీ చేస్తున్నాం. ఆనియన్స్, మిర్చి అన్నీ కట్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే ఇప్పుడైతే ఇంకా ఆనియన్స్ మొత్తం వేపుకుంటున్నాం రెడ్ కలర్లో వచ్చేలాగా. ఒక బౌల్లో 1 కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నాం మొత్తం. ఇంకా మా చెల్లె వాళ్ళు అంటారు కొంచెం మెల్లగా వేయవే అంటున్నారు. ఇప్పుడైతే ఒక 2 స్పూన్స్ కారం వేస్తున్నాం. అలానే ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మిర్చి, బగారాకు, పుదీనా, సాజీరా, కొత్తిమీర, ఓల్ గరం మసాలా అన్నైతే ఫస్ట్ ఒక ప్లేట్లో పెట్టుకున్నాం మర్చిపోతామని. ఇప్పుడు అవన్నీ వేసి కలుపుతున్నా ఒక్కొక్కటి వేసుకుంటూ. ఇంకా తర్వాత కొంచెం పసుపు వేద్దాం, పసుపు తక్కువైందని మళ్ళీ కొంచెం పసుపు వేసుకున్నాం. ఇంకా పెరుగు వేసాం కదా, అదంతా ఒకసారి మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో అయితే ఒక 1/2 అవర్ పెట్టుకోవాలి. ఇప్పుడు అంతలోపు మా చెల్లి అయితే రైస్ కడుగుతుంది. రైస్ కడిగినాక ఒక పెద్ద గ్లాస్ బియ్యంకి గ్లాస్న్నర వాటర్ అయితే పోసుకున్నాం మేము, ఎందుకంటే మెత్తగా కాకుండా ఉండడాని కోసం. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం. ఆయిల్ అన్ని ఇంకా మిర్చి, ఆనియన్స్ అన్నీ వేస్తూ ఉన్నాం ఒక్కొక్కటి గోలేలాగా. అలానే ఇంకా ఇంతకుముందే అందులో బగారా అవన్నీ వేసినాం కాబట్టి ఇప్పుడు కొంచెం కొంచెం వేస్తున్నాం, ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ మసాలా యూజ్ చేయం. బగారాకు కొంచెం వేసి రెడ్ కలర్లో వచ్చేలాగా కలుపుకుంటున్నాం. ఇప్పుడైతే చికెన్ కూడా మొత్తం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై అయ్యేదాకా చూడాలి. ఇంకా చికెన్ బిర్యానీ అంటేనే మామూలుగా తింటారా, ఎక్కలేని ఆకలి వేస్తుంది. అన్నీ వేస్తున్నాం, సాల్ట్ కూడా వేస్తాం. నాకైతే అంత పర్ఫెక్ట్ ఏం రాదు, కాకపోతే చేస్తూ ఉంటేనే పర్ఫెక్ట్ అవుతామని చేస్తున్నాం. మా చెల్లొచ్చి కూడా చికెన్ ఒకసారి కలుపుతా అని కలుపుతుంది. ఇంకా ఇప్పటిదాకా రైస్ పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ రైస్ మంచిగా అయ్యింది. ఇంకా రైస్ కూడా ఒక 70% అయినాక చికెన్ పైన వేస్తున్నాం. ఇంకొంచెం చికెన్ కూడా పక్కకు తీసాము. పుదీనా ఇలా కొంచెం వేసుకొని ఆనియన్స్, ఫ్రైడ్ చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుంటున్నాం. మళ్ళీ కొంచెం చికెన్ వేసి దానిపైన రైస్ వేస్తాం. మా చెల్లెనైతే ఆ స్మెల్కే నాకు ఆకలి వేస్తుంది, తొందరగా కానివ్వే అని అంటాను. అంటేనే అట్లా ఆకలి కాని వాళ్ళకు కూడా ఆకలి వేస్తుంది ఆ స్మెల్కి తినాలని. ఇంకా మేమైతే అన్నీ వేస్తున్నాం. మళ్ళీ కొంచెం రైస్ వేస్తామని చెప్పినాం కదా, మొత్తం కింద కూడా పడిపోయింది. మాకు కరెక్ట్ చేయరాదు కదా పర్ఫెక్ట్, ఇంకేదో అట్లా వేస్తూ ఉన్నాం. కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్ అవన్నీ అయితే. ఇంకా మంచిగా బిర్యానీ వేస్తూ మంచిగా దానిపైన మళ్ళీ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి, మా చెల్లకైతే నచ్చది కానీ నెయ్యి వేస్తేనే బాగుంటుంది కాబట్టి అది పక్కకి వెళ్ళేసరికి మెల్లగా తీసుకొచ్చి వేస్తున్నాం. నేను మా చిన్న చెల్లి అయితే నెయ్యి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాం. కొంచెం కొంచెం వేద్దామనేసరికి మొత్తం ఒకటే దగ్గర పడిపోయింది కాబట్టి మొత్తం అన్నంకి స్ప్రెడ్ చేస్తున్నాం. అలానే మేము ఫుడ్ కలర్ అయితే ఏం యూజ్ చేయట్లే, ఇంట్లోనే పసుపు వాటర్ కలిపి పెట్టినాం, అదే వేసుకుంటున్నాం. పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ మొత్తం వేసేసి ఇంకా మూత పెట్టేసి ఏదైనా బరువు ఉండాలి కాబట్టి దమ్ అయితే పెట్టేసుకుంటున్నాం మేము, మంచి దమ్ కావడానికి. ఫుడ్ అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉండే బిర్యానీ, మంచిగా దమ్ అవుతుంది. ఇప్పుడైతే ఇంకా కొంచెం స్లోలో పెట్టి ఒక 10 మినిట్స్ అట్లా పక్కకు పెట్టేసినాం. చూడండి, ఇంకా దమ్ అయినాక చూపిస్తాం బిర్యానీ ఎలా ఉందో చెప్పండి. చాలా సూపర్ అంటే సూపర్గా వచ్చింది. రెడీ బిర్యానీ చూడండి. మేమైతే బిర్యానీ చూస్తూ ఉండలేకపోతున్నాం, చాలా అంటే చాలా ఆకలేస్తుంది కూడా మాకు. ఇప్పటికే టైం కూడా చాలా ఎక్కువ అయిపోయింది, 2 అట్లా అవుతుంది. ఇంకా మేమైతే పెట్టుకొని తినేద్దామని పెట్టుకుంటున్నాం. మా డాడీ కోసం చెప్తే మా డాడీ అయితే ఇంకా రావట్లేదు బయటకు వెళ్ళి. ఇంకా మా చెల్లెని పెట్టామంటే నువ్వే పెట్టే అని చెప్తుంది. నేనే పెడుతున్నా అందరికీ. మేమైతే ప్లేట్స్లో ఏం పెట్టుకోలే బిర్యానీ కదా అని మా చెల్లి నార్మల్ పేపర్ ప్లేట్స్లో పెట్టుకుందామంటే పేపర్ ప్లేట్స్లోనే పెట్టుకొని తింటున్నాం. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. కొంచెం సాల్ట్ తక్కువైంది కానీ బాగుంది బిర్యానీ. బిర్యానీ తినేటప్పుడు థమ్స్అప్ లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి, అందుకోసమే మేము థమ్స్అప్ కూడా తెచ్చేసుకున్నాం. బిర్యానీ తినుకుంటూ థమ్స్అప్ తాగం, చాలా బాగుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు జెనెటిక్ గర్ల్స్.